హాయ్ గైస్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ని రోజు ఎటు వెళ్ళిపోయిందా, ఇంకా వీడియోలు పెట్టాలి అని మీరు అనుకుంటున్నారేమో. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎట్లున్నారు మీరు? మంచిగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. నాకు తెలుసు మీరు మంచిగా ఉంటారని. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంటి దగ్గర చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట. అవి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టు, బట్ ఈ చెట్టుని ఏమేంటో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇది కనకాంబరాల చెట్టు, మీకు తెలిసే ఉంటుంది, ఇంకా పూలు పెట్టలే అనమాట. నెక్స్ట్ ఏంటి ఈ చెట్టు కూడా నాకు తెలీదు. ఇంకా ఇది చామంతి చెట్టు అనమాట, మీకు తెలిసే ఉంటుంది, వైట్ చామంతి. చూడండి చాలా మొగ్గలు వచ్చాయి, పూలు పూస్తే మాత్రం అదిరిపోద్ది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గులాబీ చెట్టు అన్నమాట. ఏం గులాబీ అంటే వైట్ గులాబీ. నెక్స్ట్ ఇది చామంతి, ఇది వైట్ చామంతి, ఇది ఎల్లో చామంతి. మీకు ఇది తెలిసే ఉంటుంది, ఏంటంటే పెసర చెట్టు అన్నమాట. ఇప్పుడే చిన్నగా ఉంది. అలాగే ఇదేంటి ఆరెంజ్ గులాబీ చెట్టు అన్నమాట. ఇది ఆరెంజ్, ఇది వైట్, ఇది రెడ్. అలాగే ఇంకేంటంటే ఇది కలబంద చెట్టు, మీకు తెలిసే ఉంటుంది, ఇది మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటి మన అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా గులాబీ చెట్టే, కానీ కలర్ ఏంటో తెలియదు, మా అమ్మకి తెలుసు. ఇది ఏంటి గెస్ చేయండి, ఇది దానిమ్మ చెట్టు అన్నమాట. ఇప్పుడే చిన్న ఉంది. నెక్స్ట్ ఇది మల్లె చెట్టు అంటే మీకు తెలిసిండు, సన్న మల్లె, దొడ్డు మల్లె తెలుసా, ఇది దొడ్డు మల్లె అన్నమాట. అలాగే ఇది దవనం అంటే మీకు తెలిసే ఉంటుంది. దవనం అంటే ఏంటా అని అనుకుంటా. సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మల్లె పూలలో మనం ఆకులు పెట్టుకుంటాం చూడు, గ్రీన్ కలర్. సో దట్. నెక్స్ట్ పపాయ చెట్టు అయితే 2 ఉన్నాయి, అచ్చవి కూడా చాలా ఉన్నాయి. మొన్నటిదాకా చాలా కాసాయి, అన్నీ అందరికి ఇచ్చేసినాం. ఈ చెట్టు ఏంటంటే నాకు తెలీదు, సారీ గైస్. అలాగే ఇది ఏం చెట్టు అంటే జామకాయ చెట్టు, మీకు తెలిసి ఉంటుంది అయినా. అలాగే ఇది మల్లె చెట్టు, ఇంతగా చూపెట్టింది అది దొడ్డు మల్లి, ఇది సన్న మల్లి. అలాగే దీన్ని ఏమంటారు, ఈ చెట్టు నాకు గుర్తు రావట్లేదు, తెలిస్తే కామెంట్ చేయండి, సారీ గైస్. అలాగే ఇది కంది చెట్టు అన్నమాట. చూడండి విపరీతంగా కాసింది మా దాంట్లో. ఓకే, ఇందులో ఈ చెట్టు అంటే నాకు తెలీదు, సారీ. అలాగే ఇది తంగేడు చెట్టు అన్నమాట. చూడండి పూలు బాగా కాసాయి. అలాగే ఇది చెరుకు, చూడండి చెరుకు ఎంత బాగా కాసిందో. చూడండి చెరుకు. ఓకే, నాకు ఇప్పుడు ఈ చెట్టు పేరు గుర్తొచ్చింది, ఇంతకుముందు నేను అడిగాను చూడు, అది మందార చెట్టు అన్నమాట. కంది చెట్టు విపరీతంగా కాసేసాయి. ఇది మీకు తెలిసే ఉంటుందిలే, నేను చెప్పాల్సిన లేదు కానీ చెప్పేసి, ఏంటంటే మొక్కజొన్న చెట్టు. అలాగే ఇంకేముంది, ఇదిగో వీటిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఎందుకంటే ఇప్పుడు పండుగ రాబోతుంది కదా. ఏం పండగ ఏంటంటే బతుకమ్మ పండుగ. ఈ సీజన్లో మనం ఈ పువ్వు చాలా యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే పట్టుకుచ్చుల పువ్వు అంటారు అన్నమాట. ఇది మాత్రం చాలా యూజ్ చేసుకుంటాం. చూడండి మేము చాలా పెట్టాము. చూడండి ఇక తంగేడు చెట్టు ఇప్పుడే కాస్తుంది. అలాగే దీన్ని ఏమంటారు పట్టుకుచ్చుల పువ్వు. చూడండి అది వేప చెట్టు. మా తోటలో ఏంటంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయి, కానీ నాకే పేర్లు తెలియదు. ఓకే, ఇదేంటో ఈ చెట్టు అంటే నాకేంటో అర్థం అవ్వట్లేదు, తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎలా ఉంది ఈ మొక్కల తోట? ఎలా ఉందో చెప్పండి, అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.